హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలో 103వ భాగం. మరి ఎందుకు అంతలా ఏడ్చావు సీత? ఈవిడి గారి కోసం ఎందుకు భయపడ్డావు? నువ్వు భయపడటం వల్లే కదా నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. చూడు సీత, నువ్వు మరోసారి ఈవిడి కోసం భయపడితే మాత్రం ఈవిడిని భూమి మీద కూడా ఉండనివ్వను, గుర్తుంచుకో. నువ్వు భయపడితే నాకు కోపం వస్తుంది. ఆ కోపం కాస్త ఈవిడనే ఎఫెక్ట్ చేస్తుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి సీతని బయటికి తీసుకువచ్చాడు. వాళ్ళు బయటికి వచ్చేంత వరకు కూడా సరస్వతి గారు మనసులో, నాకు కానీ అవకాశం దొరికితే సీతని ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, కానీ అవకాశం రావటం లేదు. అందరూ దీనివైపే ఉన్నారు. ఆఖరికి ఆ దేవుడు కూడా దీనివైపే ఉన్నాడు. అన్యాయం జరిగిన నా వైపు అస్సలు నిలబడటం లేదు. ఏం పాపం చేశాము మేము, నా కూతురు నేను ఎందుకు ఇలా బలైపోయాము వీళ్ళకి? వీళ్ళ వల్ల నా కూతురి జీవితం నాశనం అయ్యింది. నేను ఎటూ కదల్లేని పరిస్థితికి వచ్చేశాను. మొత్తం వీళ్ళే చేశారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నారు. చి, కొంచెమైనా సిగ్గు శరమనేది లేదు. దీనికి నిజంగా లేదు. లేకపోతే పెంచిన నన్నే కొడుతుందా అని ఆవేశంగా అనుకున్నారు. కానీ అక్కడ ఆవిడ మాత్రం చేయబోయిన తప్పు మాత్రం ఆవిడ కళ్ళకి కనిపించలేదు. మూర్ఖత్వంతో మూసుకుపోయిన కళ్ళు ఆవిడ చేసింది కరెక్ట్ అని ఇప్పటికీ చెప్తూ ఉండటంతో పాటు తను ఇక్కడ ఉండగా కూతురు భర్త ఇద్దరూ రాకపోవటం ఇంకా కోపానికి గురి చేసింది. కూతురంటే తనకి తెలియనివ్వలేదు అనుకోవచ్చు. భర్త తనని ఆ ఇంట్లో పని మనిషిగా వదిలేసి వెళ్ళినవాడు కనీసం ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే బాధ్యత కూడా లేనట్టు అలా పూర్తిగా వదిలేయటం ఆవిడకి ఏమాత్రం నచ్చలేదు. ఒక్కసారి ఆయన కాని కళ్ళెదురుగా వస్తే దుమ్ము దులిపేలా ఆవేశంతో ఊగిపోయేలా ఉన్నారు. కానీ ఆవిడ మరిచిన విషయం, ఇప్పుడు ఆవిడ నోట్లో దవడపళ్ళు కూడా లేక బాగా పెయిన్ వస్తూ ఉండటంతో మాట కూడా బయటికి రావటం లేదని. ఇక బయటికి వచ్చిన సీతారాంతో, వెళ్ళిపోదాం బావా, నాకిక్కడ ఏమీ నచ్చటం లేదు. జరిగిపోయింది మర్చిపోతాను. ఈసారి నుంచి ఎవరికీ భయపడను, సరేనా? అయినా ఇకపై ఏ ప్రమాదాలు రావులే బావా. ప్రమాదాలు చేసే శాల్తీ ఇక్కడ ఉంది కదా అని అనగానే రామ్ తన పెదవులు సాగదీసి, నువ్వు ఇప్పటికీ నవ్వటం లేదు సీత. నీ పెదవుల మీద నవ్వు లేదు, నీ కళ్ళల్లో కల లేదు. ఇలా అయితే ఎలా చెప్పు? మొన్న సీమంతం రోజు ఎంత సంతోషంగా ఉన్నావు, అంత సంతోషంగా నన్ను చూడాలి సీత. నిర్లక్ష్యం వల్ల నువ్వు ఎంత సఫర్ అయ్యావు అని బాధగా అంటుంటే, అవన్నీ ఇక్కడ కాదు బావా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది. పోలీస్ స్టేషన్లో అందరూ తన వైపు చూస్తున్నారన్న విషయం గుర్తించి ఇబ్బందిగా చెప్తే రామ్ సరే అని ఇన్స్పెక్టర్తో ఒక 5 నిమిషాలు మాట్లాడి సీతని తీసుకొని ఇంటికి చేరాక రూమ్లోకి వెళ్ళటమే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా నీకు? ఎటువంటి భయం లేదు కదా అని అడిగాడు. లేదు బావా. కానీ సుజాత అత్త ఎక్కడా కనిపించటం లేదేంటి? అత్తకి ఎలా ఉంది? 2 రోజుల నుంచి అసలు గుర్తే రాలేదు. నిజంగా నేను స్వార్థపరురాలిని. అత్త అప్పటికి చెప్తూనే ఉంది, నువ్వు ఇక్కడ వద్దు సీత, ప్రశాంతంగా వెళ్ళి సోఫాలో కూర్చో అని. కానీ నేను వినకుండా ప్రమాదంలో పడేశాను. అక్కడే ఉండి నా వల్ల అత్త గాయపడింది అని మరోసారి కళ్ళు నీళ్ళు చిమ్మేలోపు రామ్ సీరియస్గా, ఆంటీకి చాలా బాగుంది, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కాలర్ బోన్ బ్రేక్ అయ్యింది, కట్టుకోవటానికి సమయం పడుతుంది. అప్పటి వరకు రెస్ట్ తీసుకోమని నేనే వాళ్ళ ఊరికి పంపించాను దగ్గరుండి. అండ్ ఎవ్రీ మంత్ శాలరీ ఎప్పటిలా ఇచ్చేస్తాను. అయినా నా సీతని, నా బిడ్డని కాపాడిన ఆంటీని వదిలేస్తాననుకున్నావా సీత? నాకు బాధ్యత ఉంది.
అని అనగానే సీత రామ్ని హత్తుకొని, నాకు తెలుసు బావా నువ్వు ఆలోచిస్తావని, కానీ నేను తెలుసుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, అంతే. నిన్ను బాధ పెడుతున్నా కదా, ఐఎమ్ సారీ అని చెప్పింది. అలాంటిదేమీ లేదులే సీత, నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు, అదే చాలు నాకు అని చెప్పి తనని ఓదార్చాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా జరిగిన సంఘటన ముందు దిగ్భ్రాంతికి గురైన తర్వాత రామ్ అంతా సరిచేయటంతో ఇప్పుడు సరస్వతి గారు పోలీస్ స్టేషన్లో ఉన్నారని, ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ అయ్యిందని, అదంతా రామ్ చేసుకుంటున్నాడని తెలియటంతో కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యారు. ఇక నిషాన్ స్పందనలకి అప్పుడే పెళ్లి చేయాలని ముహూర్తాలు ఫిక్స్ చేసి ఉంచారు. కానీ జరిగిన సంఘటనతో అందరూ ఒక రకమైన బాధలో కూరుకుపోయి ఉండటంతో ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. కానీ రామ్ మాత్రం 2 రోజుల తర్వాత దాని గురించి లేవదీసి పెళ్లి పనులు మొదలు పెడదాము, ఆల్రెడీ 4 రోజులు వేస్ట్ అయిపోయాయి, జరిగింది ఎవరూ మార్చలేరు, ఆల్రెడీ ఆ సరస్వతికి శిక్ష కూడా పడిపోయింది, కాబట్టి మీరు అనవసరంగా దాని గురించి ఆలోచిస్తూ ఇలా ఉండటం ఏం బాగోలేదు అని సీరియస్గా అంటే, సీత కూడా అవును, జరిగింది మర్చిపోదాము, నాకు జరిగిందే గుర్తు చేసుకుంటూ ఇల్లు ఇలా శ్మశాన నిశ్శబ్దంతో ఉండటం ఇష్టం లేదు, అందుకే అన్నయ్య పెళ్లి చేద్దాము తనకి అని తనకి 5వ నెల నిండేలోపు నిషాన్ స్పందనల పెళ్ళవ్వాలని, లేదంటే తనకి డెలివరీ అయిన నెల తర్వాత కానీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటానికి కుదరదన్న ఆలోచనతో చెప్పింది సీత. అప్పటికే స్పందన ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు పెళ్ళికి ఎటువంటి అడ్డంకి లేదు, అందుకే పెళ్లి కోసం ఆలోచిస్తున్నారు అందరూ కూడా. రామ్ సీత అలా చెప్పటంతో అందరికీ అదే మంచిదని, పెళ్లి జరిగితే అన్న ఇంటి వాతావరణం మారుతుందని సరే అని చెప్పారు. ఆల్రెడీ ముహూర్తం పెట్టుకొని ఉండటంతో ఆ ముహూర్తానికే పెళ్లి చేయాలని, దానికి సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ ఉంటే, సీత మాత్రం కేవలం రెస్ట్ తీసుకోమని తనకి కాపలాగా భువనేశ్వరి గారిని ఉంచేసి మిగిలిన వాళ్ళందరూ పనులు షేర్ చేసుకున్నారు. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కాకుండా. ఇక ఇద్దరికి ప్రస్తుతం సెలవులు ఇచ్చేశారు. నిషాన్ని కూడా ఇక నుంచి ఫ్రీగానే ఇంట్లోనే ఉండమని, వర్క్ మొత్తం తను హ్యాండిల్ చేస్తానని చెప్పాడు రామ్. కానీ నిషాన్ ఒప్పుకోకుండా, నీ ఒక్కడి మీదే భారం పడితే సీత కోసం నువ్వు టైం స్పెండ్ చేయటం తగ్గిపోతుంది, అది జరిగితే సీత మళ్ళీ బాధపడుతుంది, అవసరం లేదు, నా వర్క్ నేను చూసుకుంటాను, పెళ్ళికి ఒక వారం రోజుల ముందు సెలవు పెట్టుకుంటాను అని చెప్పటంతో నిషాన్ భుజం తట్టిన రామ్, పర్లేదు పెద్దోడివి అయిపోతున్నావు, బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తున్నావు అని వెటకారంగా అన్నాడు. ఆ వెటకారం అర్థం చేసుకున్న నిషాన్ పళ్ళు కొరుకుతూ, పర్లేదు, నీకంటే కొంచెం ఎక్కువే ఆలోచిస్తాను, నేను చెప్పబట్టే సీత గురించి నువ్వు తెలుసుకున్నావన్న విషయం మర్చిపోకు, అది లేవదీస్తే ఇంకా చాలా విషయాలు వస్తాయి అని అంటే, అవును, చాలా వస్తాయి, నీ హోటల్ రూమ్ విషయం కూడా అని రామ్ అనగానే నిషాన్ కంగారుగా చుట్టూ చూసి, ఎందుకు బావా అందరి చేత కొట్టించడానికి రెడీ అవుతావు, నీ చెల్లి చేత ఆల్రెడీ కొట్టిస్తున్నావు కదా, సరిపోవటం లేదా, ఆ విషయం ఇకపై ఎత్తకు బావా అని బ్రతిమలాడుకుంటే, నిషాన్ మొహం చూసి రామ్ కన్నింగా నవ్వుతూ, ఇలా నువ్వు బ్రతిమలాడుతూ ఉండు, నేను కూడా నిన్ను కనికరిస్తూ ఉంటాను, అంతేకాని నా ముందు కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఆ కొమ్ములు విరిచేస్తాను అని అన్నాడు. మహాప్రభో నీకొక దండం, ఇక నేనేం మాట్లాడను సరేనా, నన్ను వదిలేసే, నువ్వు మరీ రాక్షసుడిలా మారిపోకు అని చెప్పి నిషాన్ చేతులెత్తేయటంతో రామ్ నవ్వుకుంటూ, సరే సరేలే వదిలేస్తున్నాను, ఇక పో అని చెప్పి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
రోజులు గడుస్తున్నాయి. మరో 2 రోజుల తర్వాత సడన్గా బ్రహ్మమూర్తి గారు వచ్చారు. అప్పటికే ఇల్లంతా పెళ్లి కలతో కలకలలాడిపోతుంది. ఆయనని చూడటమే సీత కంగారు పడిపోతే బ్రహ్మమూర్తి గారు సీత దగ్గరికి వచ్చి, నీకేం కాలేదు కదా సీత, నాకిప్పుడే తెలిసింది మీ పెద్దమ్మ ఇలా చేసిన దాని గురించి. దానికి ఏం పోయే కాలం వచ్చిందో నిన్ను ఇలా చేయాలనుకుంది. ఎంత చెప్పినా దానికి అసలు సిగ్గే రాదు. చెప్పి చెప్పి నాకు నోరు పోతుంది. అందుకే వదిలేశాను. కానీ ఇలా ఏకంగా నిన్ను చంపటానికి ప్రయత్నిస్తుందని ఊహించలేదు సీత. దాని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటూ ఉండగానే రాహుల్కి చెప్పి మరి అతను ఆగకుండా వచ్చిన స్వాతి బయట ఉన్న సెక్యూరిటీ ఆపుతున్న వాళ్ళ మీద గొడవ పడి లోపలికి వచ్చి తండ్రి చెప్పిన మాటలు విని, చెప్పు, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు, సిగ్గులేదు, భార్యని జైలుకి పంపించి హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్న వెళ్ళని క్షమాపణ అడుగుతున్నావు. నువ్వు అసలు నాకు తండ్రివేనా? నా తల్లికి భర్తవేనా? నాకు అసలు అర్థం కావటం లేదు. ఎవరైనా భర్త భార్యకి ఇంత పెద్ద నష్టం జరిగినప్పుడు కనీసం తోడుగా నిలబడతాడు. కానీ నువ్వు ఇలా జరిగింది కూడా తెలుసుకోకుండా నా తల్లిదే తప్పంటూ డిసైడ్ అయిపోయి నా తల్లిని వదిలేసి ఈరోజు కటకటాల వెనక నిలబెట్టావు. గొప్పోడివి అని వెటకారంగా అంది. బ్రహ్మమూర్తి గారు చిరాకుగా, నువ్వు మాట్లాడకు స్వాతి, నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. నువ్వు కూడా నీ తల్లిలా మాట్లాడుతున్నావు. నువ్వు కానీ మారలేదంటే నీ జీవితం కూడా నాశనం అవుతుంది. ఆ తర్వాత గింజుకున్నా ఏమీ ఉండదు. భర్తతో సంతోషంగా ఉన్నావు కదా, అలానే ఉండు. ఎందుకు నోటికొచ్చినట్టు మాట్లాడి నువ్వున్న పరిస్థితిని ఇంకా దిగజార్చుకుంటున్నావు అని అన్నారు. స్వాతి వెనకే లోపలికి వచ్చిన రాహుల్ దానికి చెప్పు తీసుకొని కొట్టినా బుద్ధి రాదులేండి, వదిలేయండి, దాని సంగతి నేను చూసుకుంటాను అని సీతకి సారీ చెప్పి, రావే నువ్వు అని అరుస్తూ ఉన్న స్వాతి చంపలు పగలగొట్టి మరి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోయాడు. స్వాతి వాళ్ళు వెళ్ళిపోయాక బ్రహ్మమూర్తి గారితో, పెద్దమ్మని జైల్లో వేయించినందుకు నీకు కోపంగా ఉందా పెదనాన్న అని అడిగింది. లేదురా, దాని గురించి తెలిసి కూడా స్వయంగా నా చేతితో ఇక్కడికి తీసుకువచ్చాను చూడు, అందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో అది ఏనాడు నిన్ను మన ఇంటి బిడ్డగా చూసింది లేదు, చేసింది లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూ నిన్ను చాలాసార్లు బాధ పెట్టింది, కొట్టింది, తిట్టింది, అన్నీ భరించావు నువ్వు. కానీ కడుపుతో ఉన్న నిన్ను నీ బిడ్డని చంపాలనుకుని మహాపాపం చేసింది అది. దానికి తగిన శిక్ష పడిందిలే. దాని గురించి వదిలే. మన మధ్య ఈ టాపిక్ వద్దు. నేను ఇకపై ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయిపోయాను. సీత, నా జీవితానికి నువ్వు ఒక్కదానివే. ఇక స్వాతి మీద కూడా నాకు ఆశ లేదు. చూసావు కదా ఎలా ఉందో. తన భర్తని కూడా లెక్క చేయనట్టుగా ప్రవర్తిస్తుంది. తన అమ్మలా తన అమ్మలా అలాంటిది ఇక నా మాట వింటుంది అన్న నమ్మకం ఏంటి? అందుకే నిన్నొక్కదాన్నే నా కూతురుగా అనుకుంటున్నాను. నా చివరి రోజుల్లో కాస్త నన్ను చూసుకుంటావా అని ఎమోషనల్గా అడిగారు. పెదనాన్న అంటూ సీత ఏడుస్తూ ఆయనని హత్తుకొని, అలా మాట్లాడకండి పెదనాన్న. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కారణం మీరే. ఆ రోజు మీరు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళకపోయి ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో. అనాథాశ్రమంలో పెరిగిన ఎంతో ఎంతోమంది ఆడపిల్లలు ఎన్నిటికో బలైపోయారు. అలా నాకు కూడా అయ్యుండేదేమో. కానీ మీరుండగా కానివ్వలేదు. నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. అది చాలదా? మీరు ఎప్పుడూ నన్ను తక్కువ చేసింది లేదు పెదనాన్న. పెద్దమ్మకి స్వాతికి భయపడి వాళ్ళు చేసే మౌనంగా చూస్తూ ఉన్నారు. ఎదురు తిరిగితే నా విషయంలో ఇంకా ఎక్కువ చేస్తారని నాకు తెలుసు పెదనాన్న. నా విషయంలో మీరు బాధపడుతున్నారని. కానీ మీరు బాధపడని అవసరం లేదు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని ఎప్పటికీ వదలను. ఇప్పటి నుంచి మీరు కూడా నాతో పాటే ఉండండి పెదనాన్న అని చెప్పి భువనేశ్వరి గారి వైపు చూసింది. రామ్ ఇంకా ఆఫీస్ నుంచి రాకపోవటంతో.
భువనేశ్వరి గారు సమాధానం చెప్పేలోపే బ్రహ్మమూర్తి గారే, లేదు సీత, ఇక్కడ ఉండరు. కూతురి అత్తారింట్లో ఉండేంత పెద్ద మనసు నాకు లేదురా. ఒకవేళ ఉన్నా ఎందరో ఎన్నో రకాలుగా అనుకుంటారు. అయినా నాలో శక్తి అయిపోలేదు, చావు చచ్చిపోలేదు. అవి ఉన్నంతకాలం, నా కాళ్ళ మీద నేను నిలబడినంతకాలం నేను ఒంటరిగా ఉండగలను. అలా ఉండని రోజుల్లో వృద్ధాశ్రమంలో ఉంటాను, కానీ నీ దగ్గరికి రాను సీత. నేను నీకు చేసిన అన్యాయానికి ఇదే నాకు సరైన శిక్ష అనుకుంటాను. ఈ విషయంలో నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను వినను సీత. జరిగింది మర్చిపో. నేను మీ పెద్దమ్మని మర్చిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఆవిడ ఇక జీవితాంతం బయటికి రాలేదు. యావజ్జీవ శిక్ష పడిందంట. అంటే 14 సంవత్సరాలు. ఆ తర్వాత అసలు తిరిగి బయటికి వస్తుందా అని విరక్తిగా నవ్వుతూ చెప్పి, ఇక బయలుదేరుతాను సీత. అనవసరమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచించకు. ఇల్లంతా రెడీ చేస్తున్నారు. శుభకార్యం ఏమైనా చేసుకుంటున్నారేమో. మంచిది. కనీసం ఇలా అయినా ఈ ఇంటికి పట్టిన మలినాన్ని కడిగేసుకోండి. ఇక వెళ్ళొస్తాను సీత. అప్పుడప్పుడు ఈ పెదనాన్నని చూడటానికి రా అని చెప్పి భారంగా బయటికి కదిలారు. అప్పుడే స్వాతి వచ్చిందని సెక్యూరిటీ ద్వారా తెలిసిన రామ్ హడావిడిగా ఇంటికి వచ్చాడు. రామ్ ఆయన్ని చూసి మొహం చిట్లించి, మీరేంటి ఇక్కడ? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. మీ కూతురు ఎక్కడా? నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందంట. దానికి కూడా నా పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వాలా ఏంటి? ఇచ్చిన ట్రీట్మెంట్ సరిపోలేదా? ఇంకా నా సీత వైపు చూస్తుంది అని ఆవేశంగా అంటుంటే బ్రహ్మమూర్తి గారు విరక్తిగా నవ్వుతూ, వాళ్ళ విషయంలో నువ్వు ఏది చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను అభి. ఎందుకంటే వాళ్ళెప్పుడూ తప్పులే చేశారు తప్ప ఏనాడు మంచి వైపు నిలబడింది లేదు. ఇప్పుడు కూడా నువ్వు నా భార్యని కటకటాల వెనక్కి వేయించావని తెలిసి నాకు నీ మీద కోపం లేదు, ఇంకా సంతోషంగా ఉంది. ఇలా ఎటువంటి హత్య చేయకుండా జైలుకి పోయిందని. లేదంటే 2 ప్రాణాలు దాని చేతిలో పోయేవి. అది నేను భరించగలిగేవాడిని కాదు. వాళ్ళ విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. నాకు వాటి గురించి తెలియజెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి వెళ్తున్నాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.